కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ నేతల నిరసన కార్యక్రమంలో గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నవరం క్వారీ వద్దకు వస్తున్నారన్న సమాచారం అందుకుని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు హత్యాయత్నానికి రెక్కి నిర్వహించారని తెలిపారు. కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించున్నారు. మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు. ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం, కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా, లేకపోతే తుమ్మలపెంట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపెంట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా, మరి ఏం చేస్తున్నారని చెప్పని, ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లా. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుద్దికొండ కృష్ణరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది శాసనసభ్యులు మంచి పనులు చేస్తూ ఉన్నారు, కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయాల. మరి ఎందుకని ఏం చూడలేక ఓర్వలేక మరి ఇట్లనా ప్రజాస్వామ్యం ఎట్టబోతున్నా ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వానికి మేము ఇస్తామని చెప్పని తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తాం. ఈ రోజున అన్నారంలోనే మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్ళాలని ఆయన నిన్న ఉదయం అనుకున్నారు. ఈ రోజున వేరే అర్జెంటు పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది. ఈ రోజున అన్నారం క్వారీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకొని కొంతమంది గూండాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి రెక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలను ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది. ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం. పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు. కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు. ప్రశాంతమైనటువంటి కావలని ఈ రోజున గూండాలతోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలంపుతో చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో, ఒక రకంగా ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా కావలి పట్టణ ప్రజలు అందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇమీడియట్లీగా ఈ దాడికి పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది. అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని కావలి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ వైసీపీ పార్టీ ఒక ఫ్లాక్స్ లిస్టు వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల ద్వారా భయభ్రాంతులు చేస్తే ప్రజల్ని రాజ్యపాలన చేశాడు. ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పారు. దాన్ని ఓర్చుకోలేక ఈరోజు కావలి శాసనసభ్యులు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ హత్య రాజకీయాన్ని ముందుగా కావలి ప్రజానికం తరపున, తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తా ఉన్నాం. వైసీపీ గూండాలారా, ఖబర్దార్, మీరు ఒకటి చేస్తే మేము 2 చేయగలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి మీద, శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. రెక్కి నిర్వహించారు. కత్తులతో ఆయన అనుచరులు, ఆయన గూండాలు అన్నవరం కృష్ణయ్య దాడి చేసి ఆయన హతమార్చాలని ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్గా వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. దీనికి కారకులైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కావలి నియోజకవర్గంలో అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేయని పనులు లేవు. నిన్నగాక మొన్న తుమ్మలపేటలో మరి అక్కడ ఉన్నటువంటి మరి శిలా పలకాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టి ఆ ప్రాంతంలో ఉండే మరి పట్టపు కాపు కులస్తుల్ని ఒకరికొకరు దాడులు చేసుకునేదానికి గురికొల్పే వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అలాగే ఆ రోజు అక్కడికి పోయిన రోజునే ఎమ్మెల్యే గారికి కొన్ని రోజుల నుంచి అనుమానంగానే ఉంది. అందుకని ఆయన కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈరోజు పార్టీ ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆయన నీకేదైనా ఉంటే నా మీద దాడి చేయి, నన్ను తగరార్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, కావాలి అభివృద్ధిని గుట్టుపరచొద్దు అని చెప్పి ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కావాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఆయనకి సమాచారం ఉంది. ఆ సమాచారం ఉండటం వల్లే ఈరోజు చాలా జాగ్రత్తగా ఆయన కదలికలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు కావల్లో చాలా కొత్త కావలి రాజకీయాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర పార్టీ, నేషనల్ పార్టీ స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని రాజకీయ పార్టీలకి, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. కావలిలో ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఇంతకు ముందు లేవు. దాదాపు కావలి నియోజకవర్గం ఏర్పడి నుంచి అప్పటి నుంచి కూడా ఎంతోమంది రాజకీయాలు చేస్తున్నారు. ఎంతోమంది ఇక్కడ ప్రజాప్రతినిధులు కావలి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఈ రోజు వరకు కూడా ఇటువంటి కక్కుర్తి రాజకీయాలు, ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు కావలి కాపు కాసేటువంటి కృష్ణారెడ్డి గారిపైనే ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్న ప్రతిపక్ష పార్టీ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కరువైందనేటువంటి పరిస్థితి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారిని అతని అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అతని మీద కక్ష కట్టి ఈ రకమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో పిరికి పంద చర్యగా అవతల వాళ్ళని అభివర్ణిస్తున్నాం. ఇటువంటి రాజకీయాలు చేసేటువంటి వాటికి ఖబర్దార్, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కావలి నియోజకవర్గ ప్రజలారా, అవతలి వారిని, ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని గ్రహించండి, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడండి, అభివృద్ధి పదం వైపు నడిపించండి అనే విధంగా మీకు శరణ వేడుకుంటున్నాము. ఈ రకంగా చేసేవాడిని చట్ట ప్రకారంగా శిక్షించమని చెప్పేసి తదుపరిగా అధికారుల్ని మేము వేడుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా కావాలంటే శాంతికి మరి చిహ్నంగా ఉండే కావలిని ఈరోజు హత్యా రాజకీయాల వైపు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ తీసుకెళ్తా ఉన్నారు. ఆయన మీద 32,000 మెజార్టీతో గెలిచిన కావ్య కృష్ణారెడ్డి గారిని ఇంకా భవిష్యత్తులో నేను ఎదుర్కోలేను, నా వల్ల కాదు, ఇతరుల్ని హతమారుస్తేనే ఇక్కడ నాకు రాజకీయం చేయగలనని ప్రతాప్ కుమార్ రెడ్డి ఏదైతే అల్లవరం క్రషర్ ఉందో ఆ క్రషర్లో బేగులూరు నుంచి రౌడీలు తెప్పించి వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళ పల్లి వాళ్ళ చేత రెక్కి నిర్వహించి, డ్రోన్ కెమెరాలతో రెక్కి నిర్వహించి ఈరోజు మరి కావ్య కృష్ణారెడ్డి గారిని అంతమందించేందుకు ఆయన కుట్ర పన్నారు. ఈరోజు అక్కడ ఉండుంటే, కావ్య కృష్ణారెడ్డి గారు అక్కడ ఉండుంటే ఖచ్చితంగా ఆయన మీద అటాక్ చేసేవాళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ నీచ రాజకీయాలు, ఈ హత్య రాజకీయాలు మాడుకో ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఎక్కడ కూడా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలుగుదేశం ఉంది. కావలికి అభివృద్ధిగా కేర్ ఆఫ్ అడ్రస్ గా కావ్య కృష్ణారెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. నువ్వు చేయలేకపోయావు అనే బాధ, అంటే నువ్వు చేయాలి కానీ హత్యా రాజకీయాలకు తావుతీస్తా ఉన్నావు. ఈరోజు నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి మీద వెంటనే కేసు బుక్ చేయాలా, ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తుంటారు కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా, ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేష్టాలు ఆయన డిఎన్ఏలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన కావలి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విధ్వంసాలు, దౌర్జన్యాలు, కొట్లాట్లు, క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లే. ఎందుకంటే
2014లో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒకటి చూడండి. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకేం కక్ష లేదు. ఒకసారి ఆయన చేసిన మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం. ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు, పైలాను పగలగొట్టించాడు. అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో అతను అనుచరుల చేత దాడి చేయించడం జరిగింది. అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా కావలి శాసనసభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జల్దింగ మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు. ఈరోజు విజయవాడ అర్జెంట్ పని మీద వెళ్ళి ఆయన 2 గంటలకల్లా అన్నవరం క్వారీ విజిట్కి వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. అదే సమయంలో వీళ్ళు డ్రోన్లు తీసుకెళ్ళి ఆ క్వారీ మీద క్రషర్ మీద ఎగరేయటం, అలాగే వాళ్ళ దగ్గర మారణాయుధాలు దొరకటం, ఇవన్నీ కూడా ప్రతాప్ రెడ్డి గారు చేయించాడని చెప్పి వాళ్ళు పోలీసుకు వాన్మూలం ఇవ్వటం, ఇవన్నీ ఏంది అసలు ఇది? ఇటువంటి కావల్లో చాలామంది శాసనసభ్యులు పనిచేశారు. ఇటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు కావలి ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని చెప్పి ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఈ హత్యా ప్రయత్నం కానివ్వండి, ఆ డోన్ ఎగరేయటం కానీ ఏం చేయాలనుకుంటున్నాం కావలి నియోజకవర్గాన్ని? ఈ అభివృద్ధి బాట నుంచి ఆయన ఆలోచనలన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్చర్యల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ పాలకృష్ణ చేస్తూ ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కేసు కట్టి తక్షణమే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ కావలి డిఎస్పీ గారికి, జల్లింగ పోలీస్ సిబ్బందికి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము అనుకుంటే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు చేసే ఈ పనులకి మా తెలుగుదేశం పార్టీ క్యాడరు కృష్ణారెడ్డి గారి అభిమానులు అనుకుంటే కావల్లో అడుగు కూడా పెట్టవు. నువ్వు గుర్తుపెట్టుకో, మీరు మా అమ్మందరినీ ఇబ్బందులు పాలు చేసావు, కానీ మేము ఎవరు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు. కానీ రౌడీజం మీద, దౌర్జన్యాల మీద, కుట్రల మీద, కుతంత్రాల మీద పుట్టిన పార్టీలో నువ్వు పనిచేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు.